దీన్ని పూడలు నువ్వు అదే అన్నావా నాకు అర్థం కాదు పూడలు అనుకుంటా పంపించిన పెంచుకుంటా కుదురుద్దా పర్లేదా డాక్టర్స్ అడుగుతారా కష్టమవుతుందా పంపించినా చెప్పు పంపించినా పర్లేదా మరి అడుగు అమ్మాలని మళ్ళీ వాళ్ళు బరువు అవుతుందమ్మా పంపించినా మంచి ఇల్లు వచ్చినాక పంపించినా సరే ఎక్కున్నారు ఓనర్స్ పిలిపించండి ఒకసారి మాట్లాడుతూ ఉంటారు రమ్మని చెప్పాను ఓనర్స్ 10 years అవుతుంది సార్ ఇక్కడే మాకున్న చిన్నపాటి ప్లేసులు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ వల్ల అన్నీ అమ్మేసినాం సార్ గోల్డ్ కానీ ఏది కానీ పాపను అది కూడా అతి కష్టంగానే చదివించుకుంటున్నాం సార్ చదువు ఇంపార్టెంట్ కదా సార్ ఇటు బాబుని చూసుకుంటూ అటు చాలా కష్టం కదా వర్క్ చేసుకునేది సార్ చేసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు చూసుకునేది ఇప్పుడు అది కూడా చూసుకోలేని పొజిషన్ ఎందుకంటే అమ్మ కూడా వికలాంగురాలే సార్ మీరు ఏడుంటారమ్మా ఈయనే ఉంటారా దగ్గరలో ఉంటారు తీసుకోబట్టి ఇది నాకు అమ్మా లేదు మీ దగ్గర పెట్టుకుని గుడి దగ్గరికి పోయి మీరు వాళ్ళ నాన్నగారిని మనతో పాటు కూర్చోండి కూర్చోండి హౌస్ నేను వస్తాను నేను వస్తాను ఉన్నారా చాలా మీ ఇద్దరు అన్నాను నువ్వు వెనక ఒకళ్ళు వెనకపోండి వస్తలేదు వచ్చిందా చిట్టు తండ్రి ఖచ్చితంగా నేను అందుకు ఇక్కడి నుంచి గుడికి వెళ్ళి బాబు పేరు పూజ చేయించాలి మీకు పంపిస్తానా నువ్వు చెప్పినవి చేస్తా నువ్వు అడిగావు కదా చేస్తా ఓకే నాకు ఒక ఐప్యాడ్ ఒకటి కొని ఈ ఫోటోలన్నీ చేసినవన్నీ మొత్తం దాంట్లో పెట్టండి తను ఇలా పక్కన పెట్టి చూసుకుంటాడు ఇక్కడ అన్నీ పెట్టి అది పంపిస్తాను ఇంకొక చూసుకుని అలాగే దాంట్లో నేను చెప్తాను మన ఇద్దరం ఓజీ చూద్దాం నేను ఓజీ 2 చేస్తే నువ్వే స్పెషల్ గెస్ట్ నాకు ఏనన్నా ఖచ్చితంగా చూద్దాం ఖచ్చితంగా నేను పిలిపిస్తాను నేను తీసుకుపోతా నువ్వు అవునా సరే సరే నేను ఇంకోసారి వస్తాను నీకోసం ఓకే ముందు అమ్మ నువ్వు చెప్పింది చేస్తాను నేను చేసి పెడతాను నీకు అన్నీ పంపిస్తాను ఐప్యాడ్లేసి అన్నీ పంపిస్తాను నీకు మా ప్రొడ్యూసర్ ఉండి అడుగుతా ఓజీ కూడా పెట్టమని సినిమా దాంట్లో అలా పెట్టచ్చా సినిమా ఐప్యాడ్లో డౌన్లోడ్ చేసి పెట్టచ్చా ఉన్నాయా ఓకే ఓకే సార్ ఒక 2 స్పాట్లు అంటే నేను పెట్టించున్నా మిగతా నాకు తెలీదు సరేనమ్మా నువ్వు జాగ్రత్త మంచిగా ఉన్నావు నేను
మీరు పోతారా గుడికి వస్తారమ్మా మీరు వస్తారమ్మా ఇద్దరు వస్తారా ఓకే ఇద్దరు రండి మరి బాబుని ఎవరు చూస్తారు అమ్మ మీరు చూస్తారమ్మా మీ కారు తీసుకొచ్చేసేయండి పూజ చేయించి బాబు ఇంటి పేరేంది కొనుగోటి కొనుగోటి ఏ గోత్రం సనాతన సనాతన గోత్రం సనాతన గోత్రం సనాతన నిరంజన్ మీ పేరు సనాతన గోత్రీకుడు ఎందుకు ఏంటి ఏంటి ఫోటో మీద మార్కర్ లేదు మార్కరా ఓ పని మార్కర్ ఉందా మన కాడ కింద ఎవరి దగ్గర ఉంటే చెప్పి లేదంటే ఓ పని చేయండి మార్కర్ కొని ఈ ఫోటో పట్టుకోరండి అక్కడ నేను ఇది దారిలో పెట్టి పంపిస్తాను నాన్న వాళ్ళు చెప్పి పంపిస్తాను ఏమంటాను నాన్న ఏం పిలుస్తావు అమ్మనమ్మా డాడీ అంటా మమ్మీ అంటా ఆయన నేను బేటాని పిలుస్తున్నాను అందుకని అడుగుతాను నీ ఫైటింగ్ నచ్చుతాయా నీకు వైలెన్స్ అన్నావు నువ్వు ఇందాక నువ్వు ఇంత వైలెంట్గా అయిపోయావా బాగా నచ్చిందా ఓజీ కొట్లాటలు బాగా నచ్చినాయా పడ్డం కూడా మీ డైలాగ్ తోనే మమ్మల్ని గొప్పడతాడు సార్ అవునా గబ్బర్ సింగ్ 250 సార్లు చూసి గబ్బర్ సింగ్ 2 టీవీలో విమలా నాకు చూస్తున్నావు కొట్లాటలు బాగా నచ్చినాయి ఓజీలో సార్ వీడి సంతోషం చూడడం కోసం మీరు రావడం చాలా ఏ వద్దు బలాలు ఆ రోజు ఇంటికి ఎవరు వచ్చి నాకు ఎవరు వీడియో పంపించారు ఆయన స్వామి రాధా మోహన్ దాస్ మోహన్ దాస్ గారు వచ్చారు మోహన్ దాస్ గారికి కూడా నన్ను నమస్కారాలు తెలియజేయండి చాలా అదా